సింగరేణి ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి RG1 ఏరియా DGM పర్సనల్ డి కిరణ్ బాబు, DGM ఫారెస్ట్రీ బానోత్ కర్ణ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తు తరానికి దిక్సూచిగా రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాజ్యాంగ ఫలాలను ప్రతి దళిత గిరిజనులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. వారి వర్ధంతి 68వ వర్ధంతి సందర్భంగా మరి విశ్వ మేధావి మరి అప్పుడు ఈ యొక్క అంటరానితనము ఫేస్ చేసి చదువుకి పెట్టిన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఈ దేశంలో, మరి ఆయన అట్టడుగు నుంచి ఎంతో కష్టపడి ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ యొక్క మానవాళిలో ఈ కులము అనేది చాలా అడ్డంకి ఉన్నది. ఇది కానీ ఏం చేయలేము. దేశంలో ఆయన ఎంతో పోరాడి ఎంతో స్ఫూర్తినిచ్చి చాలా అన్ని వర్గాల వారికి కూడా మరి కాన్స్టిట్యూషన్ని మనకు అందించి చక్కటి పరిపాలనని భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి. మరి ఆయన వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ పాల్గొని వారికి నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయము. డెఫినెట్గా కర్ణ గారు చెప్పినట్టుగా పే బ్యాక్ టు ది సొసైటీ. అదే మనం కష్టపడి ఒక స్థితికి వచ్చాము. మనలాగే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి అణగారిన వర్గాలకి ఎంప్లాయీస్ కూడా సరైనటువంటి న్యాయం చేకూర్చి అందరి వెల్బీయింగ్ కోరుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వమేధావి, రాజ్యాంగ సృష్టికర్త, సమాజాన్ని నిర్మాణం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని ఈరోజు దళిత గిరిజన సంఘాలన్నీ ఎంతో అన్ని రకాల కష్టసుఖాలను ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని అందరికీ తెలియజేసింది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క జీవితంలో ఏనాడు కూడా సుఖ పొందలేదు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి వారి జీవితాన్ని ధారపోశారు. వారి యొక్క స్ఫూర్తి అయినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని ప్రతి ఒక్కరూ మనం బాగుపడమే కాకుండా మన సమాజాన్ని బాగుపరచడం కోసం పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్లో భాగంగా సమాజాన్ని కాపాడుకోవాలి. మన దళిత గిరిజన వర్గాలను మనం డెవలప్ చేయడానికి మనం ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై భీమ్. ఈ కార్యక్రమంలో నాయకులు యాట ఓదెలు, లింగమూర్తి, ఈర్ల రాజేష్, జనగామ నర్సయ్య, గడ్డం శంకర్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.